హలో ఫ్రెండ్స్, ఈరోజు మంగళవారం వచ్చేసి హాలిడే కదా. ఈరోజు ఇంటికాడ ఉన్నా. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, మా వైఫ్ అయితే రెడీ అవుతుంది. ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి కదా, మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే ప్రతి వారం అయితే మనం అయితే గుడికి వెళ్తాం కదా. ఈరోజు మనకి వచ్చేసి గుడికి అయితే వెళ్తున్నాం. ఈరోజు మేము ఏం చేసామో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసాం, చూడండి. ఓకేనా? మా వైఫ్ అయితే రెడీ అయింది. వెళ్దాం అమ్మాయి గుడికి. ఓకే రా, వెళ్దాం దా. రోజు మా అన్నయ్య వస్తాడు. షాప్లో చిన్న వర్క్ ఉంది, ఏసీ రిపేర్ ఉంది. ఆ రిపేర్ చేయనీకి వస్తుండు. ఈరోజు మా అన్నయ్యని కానీ పరిచయం చేపిస్తాం మీకు ఛానల్లో. టెంపుల్ బయలుదేరుతున్నాం. మహిరా వెళ్దాం, లేట్ అవుతుంది. వెళ్దామా టెంపుల్కి? ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? తొందర రెడీగా, టెంపుల్ టైం కావట్లే. వెళ్దాం తొందర. అవునా, తొందరగా వెళ్దాం, తొందరగా. మా వీడియోని సపోర్ట్ చేయండి. మీకోసం ఎంటర్టైన్మెంట్ కోసం మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. అంతనే ఇన్స్టా పేజ్ కానీ స్టార్ట్ చేసినాం. త్వరలో ఫేస్బుక్ కానీ స్టార్ట్ చేస్తాం. దయచేసి మా వీడియోస్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నాం అంటే, అందరూ మా వీడియోని సపోర్ట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. అయిపోయిందా? లాక్ చేసినావా? వెళ్దామా? ఇంకా ఫైనల్ అయితే గుడికి అయితే వెళ్తున్నాం. నేను మా హస్బెండ్ కలిసి అయితే గుడికి అయితే వెళ్తున్నాం. మా రోడ్డు మొత్తం ఆగం ఆగం అయితే అయింది. ఇగో చూడండి రోడ్డు ఎలా ఉందో. మా సూర్యాపేటలో పరిస్థితి ఇది. ప్రతి గల్లీలో కానీ రోడ్లన్నీ చిల్లా చెదురు అయిపోయినాయి. రోడ్లింగ్ టెంపుల్ దగ్గరకి అయితే ఎంటర్ అయినాము. ఇదిగో టెంపుల్, మా సూర్యాపేటలో ఇది టెంపుల్. ఇంకా నేను మా హస్బెండ్ కలిసి అయితే గుడికి అయితే వచ్చాం. మీకు చాలా సార్లు చూపించాను హనుమాన్ గుడి. మేము ఎక్కువ హనుమాన్ గుడికి అయితే వెళ్తాము. ట్యూస్డే అయితే వెళ్తాము. తనకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, వెళ్తున్నాం. దర్శనం అయితే అయిపోయింది. ఎక్కడికి వెళ్ళొద్దు కదా, డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చినాం. మీరు కానీ టెంపుల్ కార్ దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలి. చూడండి, ఎప్పుడైనా సరే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇన్న గుడికి పోయిన అదృష్టం కానీ మనకి కలిసి రాదు కదా. అందుకోసమే మన ఇంటికి మనమే వెళ్ళాలని చెప్పేసి మేము టెంపుల్ నుంచి ఇంట్లోకి అయితే వెళ్తున్నాం. ఇంట్లోకి అయితే వచ్చినాం. మా ఇంట్లోకి మేము వచ్చేసినాం. ఇప్పుడు మేము టిఫిన్ కోసం బయటికి వెళ్ళాలి. మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ ఇంటికి రావాలి. మళ్ళీ కూరగాయల కోసం బయటికి వెళ్ళాలి. ఎన్ని ఫ్రెండ్స్ ఈ బాధ నాకు పెళ్లి చేసుకున్నాక. ఇప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాం. మళ్ళీ టిఫిన్ కోసం అయితే బయటికి వెళ్తున్నాం. ఈ రోజు మొత్తం మా వైఫ్ని, ఎందుకంటే వాళ్ళే ఒక్కరోజు కాబట్టి ఈరోజు పొద్దుకులు మా ఆవిడని బయట తిప్పాలి. మా వైఫ్ని బయట తిప్పాలి. ఇంకా ఇద్దరం కలిసి అయితే టిఫిన్ సెంటర్ కి అయితే వచ్చాం. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటది. నేను మా హస్బెండ్ కలిసి అయితే ఎప్పుడు ఇక్కడే చేస్తాం. టిఫిన్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేస్తాం. చాలా బాగుంటది ఇక్కడ టిఫిన్. నేనైతే 2 ఇడ్లీ 2 బోండా అయితే తిన్నా. మా హస్బెండ్ కూడా అలానే తిన్నాడు. చాలా బాగుంటది. చట్నీ కూడా చాలా బాగుంటది. అక్కడ నుంచి ఫ్రూట్స్ తీసుకుందాం అనేసి అయితే ఫ్రూట్స్ షాప్ కి అయితే వచ్చినాము. సీజన్ అయిపోతుందని చెప్పేసి మామిడి పండ్లకి అయితే వచ్చినాం. కిలో 100 రూపాయలు అంట. కానీ మార్కెట్లో ఎక్కలేని ధర ఉంది. ఎందుకంటే సీజన్ అయిపోయి వచ్చింది కదా. మామిడి పండ్లు ఏమంటే కేజీ 100 రూపాయలు ఉంటుంది పెద్దమ్మ. 2 కిలోలు 100కి ఏవా? 2 కిలోలు 100కి. ఇంకా మా హస్బెండ్ అంటే నాన్ వెజ్ అయితే తినడంట. పన్నీర్ కర్రీ వండాలని పన్నీర్ తీసుకోవడానికి అయితే మిల్క్ సెంటర్ కి అయితే వెళ్ళాం. ఇప్పటి నుంచి అంటే నాన్ వెజ్ అయితే బంద్ చేస్తా అని అన్నాడు. చూడాలి మరి ఎన్ని రోజులు ఉంటాడో బంద్ చేసి. పన్నీరు, పాలు, పెరుగు తీసుకుందాం అనేసి అయితే ఇక్కడైతే ఆగినాము. డబ్బులన్నీ అయిపోయినాయి. ఈ రోజు మొత్తం దగ్గర 2000 ఖర్చు పెట్టింది మా వైఫ్ బయటికి తీసుకెళ్ళి. ఇంకా వంట స్టార్ట్ చేద్దామని మా హస్బెండ్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తుండు. ఈ రోజు నేను హెల్ప్ చేస్తాను నీకు అనేసి, ఈ రోజు నీకు వంట దగ్గర హెల్ప్ చేస్తా అనేసి అయితే ఆనియన్స్, టమాటా అయితే కట్ చేస్తుండు. పన్నీర్ కర్రీ కోసం మాత్రం ఆనియన్స్ కట్ చేస్తున్నా, ఎందుకంటే మా వైఫ్కి హెల్ప్ చేస్తున్నా. పన్నీర్ కర్రీ ఎలా వస్తుందో, ఎలా ఉంటారో మొత్తం వీడియోలో చూపిస్తా. మొత్తానికైతే ఈరోజు స్పెషల్ డే, మంగళవారం. ఓకేనా? మా వైఫ్ అయితే మొత్తానికైతే పన్నీర్ కర్రీ అయితే ఉంటుంది. చూడండి, పన్నీర్ కర్రీ ఎలా చేయాలనో ఈ వీడియోలో మా వైఫ్ చూపిస్తాను. ఇంకా నేనైతే పన్నీర్ కర్రీ వండడం అయితే స్టార్ట్ అయితే చేసి, నేనైతే పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసి మొత్తం కలిపాను. కానీ పన్నీర్ ముక్కలు అయితే ఎందుకో చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ అయిపోయినాయి. కానీ కర్రీ మాత్రం చాలా బాగుంది. అన్నయ్య వచ్చేసి మిర్యాలలో ఉంటాడు. ఈయనంటే నాకు చాలా ఇష్టం. వీడియో తీయొద్దని చెప్పేసి కండం సాడు పెట్టుకుంటుండు.
ఇంకా నేను పన్నీర్ కర్రీ బగారా అయితే వేసాను. పన్నీర్ కర్రీ మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే మా హస్బెండ్ అప్పుడు బయటకి అయితే వెళ్ళిండు. బట్ నేను ఒక్కదాన్ని ఉన్నా కదా అనేసి అయితే తీయలేదు. నెక్స్ట్ టైం పన్నీర్ కర్రీ వండినప్పుడు ఖచ్చితంగా నేనైతే వీడియో అయితే పెడతాను, లాంగ్ వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే మేమైతే లంచ్ అయితే చేసాము. లంచ్ చేసి అయితే బయటకి అయితే వచ్చినాము. ఎందుకు వచ్చినా మా షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. మా షాప్ దగ్గరికి ఎందుకు వచ్చాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి అయితే నేనైతే ఇంతవరకే పెడుతున్నా. ఏసీ ఎలా క్లీన్ చేసే అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను.